హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కమ్ స్నాక్ రెసిపీ. ఇది చేసుకోవడం చాలా సులువు అండి. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటి చాలా రుచికరంగా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు. గోధుమ పిండితో ఈసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కమ్స్ స్నాక్ రెసిపీని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటని చూసేద్దాము. ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో చూపించిన కప్తో 1.5 కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసిన తర్వాత ఒకసారి పిండిని బాగా కలుపుకొని ఇందులో కొన్ని నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండి కంటే కూడా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. పిండిని బాగా మ్యాష్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండి పైన 1 స్పూన్ వరకు నూనె పోసి ఒకసారి బాగా కలుపుకోండి. ఎంత బాగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకుంటే మనకి బ్రేక్ఫాస్ట్ అంత బాగా వస్తుంది. చూడండి, కొంచెం గట్టిగానే కలుపుకున్నాం కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఈ పిండి పైన ఒక ప్లేట్ బోర్లించుకొని 10 లేదా 15 నిమిషాల పాటు దీన్ని నానబెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఇప్పుడు పిండిపై మూత తీసి చూద్దామండి. పిండి మరింత సాఫ్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్ని కానీ బౌల్ని కానీ తీసుకోవాలి. ఇప్పుడు అందులో 3 గుడ్లని కొట్టిపోయాలి. మీరు ఎన్ని ఎగ్స్ వేసుకోవాలనుకుంటే అన్ని వేసుకోవచ్చండి. నేను ఇక్కడ 3 గుడ్లు పోసాను. 3 గుడ్లని కొట్టిపోసిన తర్వాత ఇలాంటి ఫోర్క్ స్పూన్తో లేదంటే మామూలు స్పూన్తో ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు కారము, 1/4 టీ స్పూన్ వరకు గరం మసాలా, 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్, చిటికెడంత పసుపు, 1/4 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం ద్వారా ఎగ్ స్మెల్ లేకుండా చాలా బాగుంటుందండి. ఎగ్ మిశ్రమానికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపెట్టుకున్న తర్వాత ఇప్పుడు పిండిని మరలా ఒకసారి బాగా కలుపుకొని ఇలాంటి చాపింగ్ బోర్డు లేదంటే చపాతీ పీట పైన కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని రౌండ్గా బాల్ లాగా చేసుకున్న తర్వాత పొడి పిండిని చల్లుకుంటూ చపాతీ కర్రతో పల్చని చపాతీలాగా రెడీ చేసుకోవాలి. బాగా పల్చగానే చేసుకోవాలండి, మరి మందంగా కూడా చేసుకోకూడదు. కొంచెం నూనె పోసుకొని బ్రష్తో అప్లై చేసుకోవాలి. నూనె మొత్తాన్ని కూడా చపాతీకి అంటించుకున్న తర్వాత దీనిపైన పొడి పిండి చల్లుకోవాలి. చూపించినట్లు ఈ విధంగా మడత వేసుకోవాలి. ఒక సైడ్ ఇలా మడత వేసిన తర్వాత రెండో వైపు కూడా మడత వేసి దానిపైన కూడా కొంచెం నూనె పోసి ఇలా బ్రష్తో అప్లై చేసుకొని పొడి పిండిని చల్లుకోవాలి. ఇంకో 2 పక్కలు ఇలా మలుచుకోవాలి. ఒక సైడు మడత వేసిన తర్వాత రెండో సైడు వేసుకొని ఈ విధంగా మనకి రెక్టాంగిల్ షేప్లో వస్తుంది. ఇప్పుడు దీనిపైన పొడి పిండి చల్లుకొని చపాతీ కర్రతో ఇలా మామూలుగా చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా మామూలు చపాతీలాగా రెడీ చేసుకోవాలి. ఈ చపాతీ ఎక్కడ కూడా మందంగా ఉండకూడదు, అలాగని బాగా పల్చగా కూడా ఉండకూడదు, మామూలుగా చేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకుని ఈ మడత చపాతీని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మనం తీసుకున్న అంత పిండిని కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న చపాతీలని ఇప్పుడు స్టవ్ పైన ఒక చపాతీ ప్యాన్ పెట్టుకొని అది బాగా వేడిన తర్వాత రెడీ చేసుకున్న చపాతీని ఒక్కొక్క దాన్ని వేసుకొని ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కాల్చుకోవాలి. ఇలా చపాతీ ప్యాన్ పైన వేసుకొని 2 సైడ్లు కూడా లైట్గా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న తర్వాత చపాతీ ప్యాన్ పైన కొంచెం ఆయిల్ పోసి ప్యాన్ మొత్తాన్ని కూడా అప్లై చేసుకోవాలి. ఇంకొక పక్కన మనం ఎగ్ మిశ్రమాన్ని కలిపెట్టుకున్నాం కదా, స్పూన్తో బాగా కలుపుకున్న తర్వాత మనం కాల్చిపెట్టుకున్న ఒక్కొక్క చపాతీని ఎగ్ మిశ్రమంలో వేసుకోవాలి. ఒక సైడు ఇలా ముంచిన తర్వాత ఇంకొక సైడు తిప్పి వేసుకోవాలి. 2 వైపులో కూడా ఎగ్ మిశ్రమాన్ని అంటించుకున్న తర్వాత చపాతీ ప్యాన్ పైన వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. దీని చుట్టూ నూనె పోయాలి. తర్వాత ఇంకొంచెం ఎగ్ మిశ్రమాన్ని స్పూన్ తోటి ఇలా చపాతీ పైన వేసుకొని ఈ ఎగ్ మిశ్రమం బయటికి రాకుండా చపాతీ మొత్తానికి కూడా అప్లై చేసుకోవాలి. తర్వాత ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత దీన్ని మెల్లగా రెండో వైపు తిప్పుకోవాలి. మాడనివ్వకూడదండి. స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చపాతీలను కాల్చుకోవాలి. చూడండి ఎంత మంచి కలర్లోకి వచ్చిందో. దాన్ని రెండో వైపు తిప్పుకున్న తర్వాత స్పూన్తో అదుముకుంటూ ఫ్రై చేసుకున్నట్లయితే పొంగుతూ చాలా సాఫ్ట్గా రెడీ అయిపోతాయి. చూడండి, పొంగుతూ ఎంత బాగా వస్తున్నాయి కదా. ఇలా 2 వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి.
ఇందులోకి ఎలాంటి కర్రీస్ చట్నీస్ ఏవి అవసరం లేకుండా డైరెక్ట్గా తినేంత రుచిగా ఉంటాయండి ఈ చపాతీలు. ఇలా కనుక చేసి పెట్టినట్లయితే పిల్లలు కూడా చాలా ఎమీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. తర్వాత ఇంకొకటి రెడీ చేసి చూపిస్తాను. ఫస్ట్ ఎగ్ మిశ్రమాన్ని స్పూన్తో బాగా కలుపుకొని మనం 2 పక్కల కాల్చి పెట్టుకున్న ఈ చపాతీని ఎగ్ మిశ్రమంలో లేదు అంటే ఒక సైడ్ అంటించుకొని ప్యాన్ పై వేసిన తర్వాత స్పూన్తో చపాతీ పైన పోసుకొని ఎగ్ మిశ్రమం అంతా కూడా చపాతీకి పట్టేలాగా ఇలా అంతటా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత దీని చుట్టూ నూనె పోసి 2 సైడ్లు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక సైడు ఈ విధంగా మంచి కలర్లోకి వచ్చిన తర్వాత రెండో వైపు తిప్పుకొని రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. రెండో వైపు తిప్పిన తర్వాత దీని చుట్టూ నూనె పోసి 2 వైపులో కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో నూనె పోసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి ఎంతో కమ్మగా టేస్టీగా ఉండే ఎగ్ చపాతీ అయితే రెడీ అయిపోయింది. అన్ని చపాతీలని ఇదే విధంగా ఎగ్ మిశ్రమంలో డిప్ చేసుకొని 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. దీన్ని ఒక్కదానితో వదిలిపెట్టారు, 4-5 తినేస్తారండి. ఒక్కటి తిన్నా సరే కడుపు నిండిపోతుంది. చాలా బాగుంటుందండి. రెగ్యులర్గా చేసుకునే చపాతీ కంటే కూడా ఇది భలే రుచిగా ఉంటుంది. సింపుల్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు నచ్చిందా? ఆలస్యం చేయకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ఈ బ్రేక్ఫాస్ట్ కమ్ స్నాక్ రెసిపీని తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.